ఏదైతే తెలంగాణలో ముఖ్యంగా ఈ రోజు ధర్నా చౌక్ లో జరుగుతున్నటువంటి సిజేపీ ధర్నాలు నిలబోతున్నారు, భవిష్యత్తులో ఇక్కడ ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశంలో ఎగబడుతూ సిస్టాన్ని నాశనం చేస్తున్నారు అన్న సందర్భానికి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏర్పడ్డది. ఇవాళ ఈ పార్టీ సెక్యులర్ సోషలిస్టు డెమోక్రసీ పేరు మీద ఏర్పడ్డది. కాబట్టి ఈ పార్టీ అనేది ఈ దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ గారిని తక్షణమే రాజీనామా చేయాలనే ప్రత్యేకమైన డిమాండ్ తోటి ఢిల్లీలో, పూణేలో, ఈరోజు హైదరాబాద్ లో మీటింగ్లు పెట్టడం జరిగింది. మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇవాళ ఈ దేశ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తూ ఈ దేశంలో ఉండేటువంటి వాగ్దానం నెరవేర్చలేదు. సంవత్సరాలు ఇవ్వలేదు. మీరు ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారు? అసమానతలు పెరిగిపోతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, అనేక రకాల సామాజిక సమస్యలు, రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు, లక్షలాది మంది విద్యార్థులు, కోట్లాది మంది విద్యార్థులు నీటి పరీక్ష ఫెయిల్ అయిన సందర్భంలో ఎంతో మంది చనిపోయిన సందర్భం అండి. మీ దేశం యొక్క ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కాక్రోచ్ ఉద్యమం తీసుకున్న దానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలియపరుస్తూ మీరు ఖచ్చితంగా రాజీనామా చేయకపోతే ఈ రోజు 3 ప్రాంతాలలో జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న 28 రాష్ట్రాలలో ఉద్యమ కేంద్రాలు ఏర్పడే ప్రయత్నం జరుగుతుంది. సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ఏ యుగమే మద్దతు తెలియపరుస్తా ఉన్నారు.